హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. వీడియో అంతా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలకి ఎంత ఫైన్ పడింది ఏంటనేది తెలుసుకోవచ్చు. మన వాహనాలు కారు అవనివ్వచ్చు, బైక్ అవనివ్వచ్చు, ఆటో అవనివ్వచ్చు, లారీ అవనివ్వచ్చు, ఏదైనా సరే మనకు వాహనాలకి ఫైన్ ఎంత పడింది, ఎందుకు పడింది అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ మధ్య వాహనాలకి ఫైన్ ఎలా ఇస్తూ ఉన్నారంటే, సీసీ కెమెరా ద్వారా ఆటోమేటిక్ క్యాప్చర్ అయిపోతూ ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లైన్ క్రాస్ చేస్తే మనకి ఫైన్ పడిపోతుంది ఆటోమేటిక్గా. ఆ యొక్క వెబ్సైట్ నేను మీకు చూపిస్తూ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. వీడియో తప్పకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. 3 minutes ఉంటుంది వీడియో, ఎక్కువ ఉండదు. చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో మీరు ఆర్టీఏ సిటిజన్ ఏపీ అని టైప్ చేస్తే ఇలా విధంగా ఒక వెబ్సైట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన చాలా మెనూస్ ఉన్నాయి కదా, ఈ మెనూస్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వీసీఆర్ అనే ఒక మెనూ ఉంది కదా, ఇక్కడ వీసీఆర్కి సంబంధించి ఒక పేజ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనం చూస్తే సెర్చ్ బై అనే ఆప్షన్లో పిఆర్ నెంబర్, మన బైక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఓనర్ డీటెయిల్స్ వస్తాయి, వెహికల్ డీటెయిల్స్ వస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఓనర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఓనర్ డీటెయిల్స్ వస్తాయి. అలానే వెహికల్ డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. తర్వాత అఫెన్సెస్ లిస్ట్ కూడా మీరు ఓపెన్ చేస్తే ఫైన్ ఎందుకు పడిందో కూడా మనకి ఇక్కడ కింద ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ చూపిస్తారు. మనం వీసీఆర్ నెంబర్ని కూడా మనం చూడాలి ఒకసారి. ఆ వీసీఆర్ నెంబరు అలాగే ఇమేజ్ బాక్స్ ఎంటీగా ఎందుకు ఉందంటే, పోలీస్ వారే డైరెక్ట్గా తీస్తే ఆ ఇమేజెస్ బాక్స్లో డైరెక్ట్ ఇమేజ్ కనబడుద్ది. సో ఇప్పుడు అక్కడ ఇమేజ్ లేదు కాబట్టి వీసీఆర్ నెంబర్ మనం కాపీ చేసి, ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్స్ మీద మనం క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ వీసీఆర్ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బైలో మనం వీసీఆర్ రిసిప్ట్స్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీసీఆర్ నెంబర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, వీసీఆర్ నెంబర్ మనం ఏదైతే కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేసి క్యాప్చా ఒకటి ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చా మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనం స్టార్టింగ్లో చూసిన వీసీఆర్ నెంబర్ ఇక్కడ ఇవ్వటం ద్వారా, సెర్చ్ చేయడం ద్వారా మనకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. వీసీఆర్ నెంబరు, బైక్ నెంబరు, ఓనర్ నేము, అమౌంట్ ఎంత, స్టేటస్, అలానే యాక్షన్ డౌన్లోడ్ అంటే ఇక క్యాప్చర్ అయింది కదా సీసీ కెమెరా ద్వారా, ఇక క్యాప్చర్ అయిన వెహికల్ డీటెయిల్స్ ఇక్కడ మనకు ఉంటాయి. పీడిఎఫ్ అనేది ఒకటి మనకి డౌన్లోడ్ అవుద్ది. ఆ పీడిఎఫ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎప్పుడు క్యాప్చర్ అయింది ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ఈ విధంగా ఇక ఇన్ఫర్మేషన్ చూసుకొని, ఫ్రెండ్స్ అలానే మనం ఇక పీడిఎఫ్ని కింద స్క్రోల్ చేస్తే మనకి ఎంత అమౌంట్ పే చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ చెక్ రిపోర్ట్, ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క పీడిఎఫ్లో రైట్ సైడ్ చూసినట్లయితే ఇక ఇమేజెస్ ఎక్కడ క్యాప్చర్ అయినాయి, వాళ్ళు దాటిన గీత ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం క్లియర్గా ఫొటోస్ చూడొచ్చు. కాబట్టి మనం బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సీసీ కెమెరా ద్వారా ఆటోమేటిక్గా ఫోటోలు క్యాప్చర్ అవుతున్నాయి. దయచేసి ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి, కొంతమందికైనా అవగాహన వస్తుంది. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. గూగుల్లో మనం క్లియర్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.